తేడా చేయలేదు. కాకపోతే ఏంటి అంటే ఈ తిరుపతి లడ్డు గురించి వీళ్ళు చేసినటువంటిది వీళ్ళ దగ్గర జరిగిన ఫెయిల్యూర్ని జగన్ లాక్కొచ్చు దాన్ని డిఫెండ్ చేసుకోవడం చేతకాలే. అక్కడ దాన్ని మనమైతే నేనైతే పందికోవులు ఆవు కోవులు ఫస్ట్ నుంచి చెప్తా అది ఏ ఎదవా చేయడు అక్కడ అన్నటువంటిది, బుద్ధున్నోడు ఏ ఎదవా చేయడని తర్వాత రిపోర్ట్లు అదే వచ్చింది. అది పాజిటివ్ గా తెచ్చుకోవాల్సింది వీళ్ళు సరిగ్గా చేసుకోలేకపోయారు. పైగా వీళ్ళకు ఉన్నటువంటి ఏకైక సమస్య ఏంటంటే ఈ హిందుత్వ అంశాల్లో డీల్ చేయడానికి ఒక మెకానిజం ని ఏర్పాటు చేసుకోలేదు. ఒక బొమ్మన కరుణాకర్ రెడ్డి లాంటి కొట్టుకుంటుంటే వ్యక్తి అయిపోతున్నాడు తప్పించి పార్టీ కాబట్టి ఇక్కడ ఏ ఇష్యూలో అయినా సరే క్రైస్తవీకరణ అన్నటువంటి వైపుకి రాష్ట్రాన్ని తీసుకెళ్ళి ఉంటే గనక అనిలును వాళ్ళు గొడవ పెట్టుకోరు. అటుకి తీసుకెళ్లలేదనినా గొడవ పెట్టుకున్నాడు అనిల్ కదా. అలాగే జీతాలు చంద్రబాబు టైంలోని ఇచ్చారు, ఇప్పుడు ఇతని టైంలోని ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు జీతాలు ముస్లింలకి క్రైస్తవులకి. కాబట్టి అందులో జగన్ తప్పడానికి ఏం లేదు. ఇక్కడ ఈ టాపిక్స్ వచ్చినప్పుడు అతన్ని నోరు కంట్రోల్ చేయలేకపోయారు ఆ రోజున విగ్రహాల విషయంలో. ఇవాళ రోజున ఇట్లాగే నోటి దోల మాట్లాడుతున్న వాళ్ళని సమర్థిస్తున్నారు. ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే మతం మారి మన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా దైవదోషం చేయదలుచుకుంటే వాళ్ళని నియంత్రించడం అనేసి వాళ్ళు ఏ రూట్ లోకి తీసుకెళ్తే ఆ రూట్ లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నది పార్టీ. వాళ్ళ కోరికను నెరవేర్చే క్రమంలో తన ఉనికికే ప్రమాదం తెచ్చుకుంటుంది. అది ఆలోచించుకోవాలి. రాజకీయంగా ఎఫెక్ట్ అవుతారు రేపు పొద్దున్న ఒక వర్గం నుంచి ఒక మతం నుంచి ఖచ్చితంగా ఇట్లాగే ఉంటే గనక అవుతుంది, నో డౌట్. హిందూ వ్యతిరేకి నిజమే అన్నట్టుగా అవుతుందేమో. రేపు చూద్దాం నిజంగా తెలిసి జరుగుతుందా తెలియ జరుగుతుందా వైసీపీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు. ఒకటి అయోమయం, కన్ఫ్యూజన్, రెండోది నిజమేనా వీళ్ళు చేస్తున్నది అనేది కూడా. ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకుంటే బెటర్.